హాయ్ హలో అండి. బోటీ కర్రీ ఎమ్మి ఎమ్మి బోటీ కర్రీ అండి. బోటీని కొంచెం చాలా టైం పడుతుంది కడిగి ఫ్రెష్గా పెట్టుకోవడానికి. మా వారు కడిగి పెట్టారండి ఎంత నీట్గా మంచిగా ఒక బౌల్లో నీళ్ళు తీసేసుకొని దొడ్డుప్పు వేసేసుకొని పసుపు వేసుకొని ఒక్క 10-15 నిమిషాలు బాగా ఉడకబెట్టుకోండి. దీన్ని బోటీని మొత్తం బోటీ మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా ఉడికిన తర్వాత మంచిగా కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. మంచిగా వస్తుంది, మంచిగా సాఫ్ట్నెస్ వస్తుంది ఆయిల్ కూడా వేసుకుంటే. ఉడికిన తర్వాత మంచిగా అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా వేసుకోండి. ఈ విధంగా నేను దంచి పెట్టుకున్నాను అనమాట. అల్లం ఎల్లిగడ్డ అది ఉడికే టైంలో మనము అయిపోతుంది. దీన్ని ఉడికిన తర్వాత మనము ఈ విధంగా ఒక జల్లీ లాంటిది ఉంటుంది కదా, దాంట్లోకి వాటర్ తీసేసుకొని మంచిగా ఈ బోటీని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని మంచిగా ఉల్లిపాయలు వేసుకోండి. మసాలా దినుసులు నేను చూపించిన చెక్క, పువ్వు, సాజీరా, బిర్యానీ ఆకు ఇదంతా వేసేసుకొని మసాలా వేసేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేసుకోండి దట్టంగా. మసాలా మంచిగా గ్రేవీ తయారవుతుంది అనమాట. దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయినాక ఒక్క మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. పసుపు తింటే మంచిదేనండి, యాంటీబయాటిక్ చాలా మంచిది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు బాగానే వాడతాను నేను. అయితే ఇవి మటన్ చికెన్లోకి ఈ విధంగా గోల్డెన్ కలర్ మంచిగా ఎగినాయి. తర్వాత మనం వడగట్టుకున్న బోటీని మంచిగా వాటర్ తీసేసిన బోటీని ఈ విధంగా బాగా వీటన్నిటికీ కలిసే విధంగా ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసేసుకొని నూనెలో కొంచెం బాగా ఏగనివ్వండి. నూనెలో బాగా ఏగితే ఆ ఉప్పు, కారం అన్ని మసాలాలు బట్టి కొంచెం టేస్ట్ మంచిగా అదిరిపోతుంది అనమాట. ఒక్క 2 టమాటాలు యాడ్ చేసుకోండి, మంచిగా ఉంటుంది టేస్ట్. కొంచెం పుల్లగా బాగా అనిపిస్తుంది. తర్వాత ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక్క 10-15-20 నిమిషాలు సిమ్ములో బాగా ఉడకనివ్వండి. వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని మంచిగా సిమ్లో ఒక్క 10-15-20 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. సూపర్గా కుక్కర్లో వేసుకుంటే మాత్రం 5-6 విజిల్స్ రావాలి. కొత్తిమీర కానీ నాకు గిన్నెలోనే మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి గిన్నెలో వండుకునేటోళ్ళు గిన్నెలో, లేదు అంటే కుక్కర్లో వండుకునే వాళ్ళు అయితే 6 విజిల్స్ 7 విజిల్స్ రావాలి. మస్తు పర్ఫెక్ట్ అయిపోతుంది. కొంచెం మంచిగా ఉడకాలన్నమాట బోటి. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. కొందరికి మెత్తగా ఉడకడం ఇష్టం ఉండదు, కొందరికి నార్మల్గానే తినేస్తారనమాట. బోటి ఈ విధంగా సర్వ్ చేసేసుకొని మంచిగా లగాయించేయడమే అండి. ఎంత బాగుంటుంది అంటే డైజెషన్ సిస్టమ్కి మంచిది, అరుగుదల పెరుగుతుంది, టేస్టు సూపరు. నా స్టైల్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ మీ. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. టేస్ట్ మాత్రము ఈ విధంగా మంచిగా రొచ్చుగా కలిపేసుకొని తినేయడమేనండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది, చాలా బాగుంది. ప్లీజ్ ట్రై ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ.